So there's some introductory remarks I want to make first of all. మొట్టమొదటిగా కొన్ని పరిచయ వాక్యాలు నేను చెప్తాను. The first is from 1 Corinthians in chapter 10, a principle that applies to all of our Christian life. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ నియమం అనేది మన క్రైస్తవ జీవితం అంతటికి కూడా అన్వయించబడుతుంది. 1 Corinthians 10 and verse 31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. Whether you eat or drink, eating and drinking is the most normal daily thing that we do. కాబట్టి మీరు భోజనము చేసిన్ను పానము చేసిన్ను, మనము ఆహారము తినటము నీళ్లు తాగటం అనేది ప్రతిరోజు మనము చేసే సామాన్యమైన ప్రక్రియ. Whether you eat or drink or whatever you do, కాబట్టి మీరు భోజనం చేసిన్ను పానము చేసిన్ను, మీరేమి చేసిన్ను, that is relate to each other as husband and wife, bring up children, అది భార్యాభర్తల మధ్యన ఉండొచ్చు, లేక తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండొచ్చు, do all to the glory of God. సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. So that's the first thing we must remember, that మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే we want to have a good husband-wife relationship, not to show other people in the church భార్యాభర్తల మధ్య మనము మంచి సంబంధం కలిగి ఉండాలి, ఇదేదో సంఘంలో వేరే వాళ్ళకి చూపించుకోవటానికి కాదు. what a wonderful family life we have. That can be a tremendous temptation. నువ్వు ఎంత గొప్ప మంచి సహవాసం కలిగి ఉన్నావు అని ఇతరులకు చూపించుకోవాలని ఎంతో శోధించబడుతూ ఉంటావు. I want people in the church to see what a wonderful family life we have. That is a completely wrong motive. మేము ఎంత మంచి కుటుంబ జీవితం కలిగి ఉన్నామో సంఘంలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి అనేది ఎంతో చెడ్డ ఉద్దేశం అది. And you can't expect God to support you if your motive is wrong. ఒకవేళ నీ ఉద్దేశం అలా ఉన్నట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడని అనుకోవద్దు. Say, Lord, I want to do that to bring glory to you. ప్రభువా, నీ నామాన్ని మహింపరచడానికి నేను ఆ విధంగా ఉంటాను. So that the devil's mouth is shut in my home. ఆ విధంగా మా ఇంట్లో అపవాది యొక్క నోరు మోయబట్టడానికి. By the way I relate to my wife or my husband, I bring glory to you. Whatever you do all to the glory of God. The same thing applies to bringing up children. భార్య భర్తతో ఉండటం కానీ, భర్త భార్యతో ఉండటం కానీ సమస్తము దేవుని మహిమ కొరకే చేయాలి. పిల్లల్ని పెంచే విషయంలో కూడా అంతే. I don't want to bring up my children in such a way that everybody in church will say, oh, look at that family, how they have brought up their children so well. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు చూసి, చూడండి ఆ కుటుంబాన్ని చూడండి, వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా పెంచారో అని అందరూ అనుకోవాలని కాదు. There's such a tremendous temptation for that. ఆ విధంగా అందరు చెప్పుకోవాలి అని ఎంతో బలమైన శోధన అనేది అందరికి ఉంటుంది. In every area, remember this verse, whatever you do all to the glory of God. అది ఏ విషయంలో అయినా సరే ఈ వచనాన్ని గుర్తుపెట్టుకోండి, మీరేమి చేసినో సమస్తమును దేవుని మహిమ కొరకే చేయాలి. And if you work out your salvation in this area from all the other things we seek, not the glory of God, you'll find that you come to the destination quicker. కాబట్టి వేరే విషయాల్లో దేవుని మహిమ కోసం ఏదైతే చూడట్లేదో అవన్నీ కాకుండా ఈ విషయంలో మనం ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే మనం ఎంతో త్వరగా గమ్యస్థానానికి చేరుకుంటాం. And so that's the first thing I want to say. నేను చెప్పాలనుకున్న మొట్టమొదటి విషయం ఇది. And the second thing I want to say as an introductory remark is from 1 Corinthians in chapter 4. ఈ పరిచయ వాక్యాల్లో నేను చెప్పాలనుకున్న రెండో విషయం ఏంటంటే మొదటి కొరింథీయులు 4వ అధ్యాయం. And that is, in the day that the Lord comes and he's going to judge తీర్పు దినమున దేవుడు మన జీవితంలో ప్రతి దాని గురించి తీర్పు తీరుస్తాడు. our life, he's going to judge our family life, he's going to judge how husband and wife lived, he's going to judge how we bring up our children. భార్య గురించి, భర్త గురించి, మన పిల్లలను పెంచిన విధానం గురించి. And what is he going to judge? ఆయన ఏమని తీర్పు తీరుస్తాడు? It's not how well they behaved in the church service time. చర్చి సర్వీస్ టైంలో వాళ్ళు ఎంత బాగా ప్రవర్తించారు అన్నదాన్ని బట్టి కాదు. It's not how well other people thought your children were. Though that counts for zero. నీ పిల్లల గురించి వేరే వాళ్ళు ఎంత మంచిగా అనుకుంటున్నారు అన్నది కాదు, దాని విలువ శూన్యం. 1 Corinthians 4 verse 5 says, మొదటి కొరింథీ 4:5లో ఈ విధంగా ఉంది. in the middle, when the Lord comes, there are two things he's going to bring to light. In other words, these are the two things he's going to examine in the final day in our lives.
ప్రభువు వచ్చినప్పుడు రెండు విషయాల గురించి ఆయన తీర్పు తీరుస్తాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన మనల్ని పరీక్షించడానికి రెండు విషయాల గురించి వెలుగులోనికి తీసుకొస్తాడు. In husband-wife relationship, how you brought up your children. అది భార్యాభర్తల సంబంధం గురించి కావచ్చు, పిల్లల్ని పెంచే విషయంలో కావచ్చు. Number one, the things hidden in darkness. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చును. That means how it was in your home when nobody could see how your children behaved. ఎవరు చూడనప్పుడు మీ పిల్లలు మీ ఇంట్లో ఎలా ప్రవర్తిస్తారు, Not how they behaved in the church meeting. చర్చ్ మీటింగ్ లో వాళ్ళు ఎలా ప్రవర్తించారన్నది కాదు. No, that is honor seeking. లేదు, అది కేవలం ఘనతను కోరుకోవటం. But how they behaved at home in the darkness when nobody in the church saw them. సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు వారిని చూడనప్పుడు అంధకారంలో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, If you concentrate on that, దాని మీద నువ్వు దృష్టి సారించినట్లయితే it'll be okay in public. బహిరంగంగా వాళ్ళు బానే ఉంటారు. And the second thing is the motive. రెండోది ఏంటంటే ఉద్దేశము. One, the things hidden in darkness which nobody can see. మొట్టమొదటిది ఏంటంటే ఎవరు చూడని చోట అంధకారంలో ఎలా ఉన్నారు, And the other is the motive with which you want to have a good husband-wife relationship. నీవు భార్యాభర్తల మధ్య సంబంధం మంచిగా ఉండాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నీ ఉద్దేశం ఏంటి, And the motive with which you want to bring up your children. నీ పిల్లల్ని నువ్వు సరిగా పెంచాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నీ ఉద్దేశం ఏంటి. That we said earlier, for the glory of God. ఇంతకుముందు మనం చూసినట్లుగా అది దేవుని మహిమ కొరకే ఉండాలి. So if you concentrate on that, because so often, the emphasis can be, we must have a good testimony. దాని మీద మనం దృష్టించినట్లయితే అనేక సార్లు ఎలా ఉంటుందంటే మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. As husband and wife. భార్యాభర్తలుగా మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. That can be so much before the face of men. మనుషుల ఎదుట ఆ విధంగా ఉండాలని కోరుకుంటాం. Our children must behave properly and they not bring a bad name to the Lord so much before the face of men. మన పిల్లలు మంచిగా ప్రవర్తించాలి, ప్రభు కొరకు మంచి సాక్షులుగా ఉండాలి అని మనుషుల ఎదుట ఉండాలని కోరుకుంటూ ఉంటాం. That's important because it says let your light shine before men. అది ప్రాముఖ్యమైనదే, ఎందుకంటే మనుషుల ఎదుట మీ వెలుగుని ప్రకాశించనివ్వడని ఉంటుంది. The way you live and the way you bring up your children so that they will see it and bring glory to God, that's important. నువ్వు జీవించే విధానాన్ని బట్టి, నీ పిల్లలు ప్రవర్తించే దాన్ని బట్టి ఆ విధంగా ఉండటం మంచిదే. But it's dependent on the motive కానీ ఏ ఉద్దేశంతో నువ్వు చేయాలనుకుంటున్నావు అన్నది కూడా ప్రాముఖ్యమైనది. and dependent on how we bring them up in the darkness when nobody can see. ఎవరు చూడనప్పుడు అంధకారంలో వారిని మనం ఏ విధంగా పెంచుతున్నాం అన్న దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది.